నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వచ్చిందండి వయ్యారి. ఎవరి వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో చిలుకూరు టెంపుల్ పూజారిని వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేశారు? తెర మీదకి వచ్చిన ఈ రామరాజ్యం సంస్థని అలాగే రకరకాల దాడుల్ని ఎలా చూడాలి అని కూడా ఈ వీడియోలో ఏం చేద్దామంటావు మరి? హిందుత్వ పేరు చెప్పి ఎవరైనా సరే ఏమైనా చేయొచ్చు అనే ధైర్యాన్ని అతనికి ఎవరిచ్చారు? మనకు నచ్చిన పులిహోర మనం ఎలాగైనా కలిపేస్తాం. పులిహోర ఇంపార్టెంట్ ఇక్కడ. ఆర్ఎస్ఎస్ అయితే ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసమే స్వార్థపూరిత చర్యలకు కొంతమంది పాల్పడుతున్నారు అని చెప్పి అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రకటనలో కోరింది. అలాంటి వ్యక్తులకు సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమై ఆర్ఎస్ఎస్ అయితే ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసమే స్వార్థపూరిత చర్యలకు వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమై నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమై గుర్రప్ప చూసారా, శివరాఖరికి వచ్చి ఆర్ఎస్ఎస్ దగ్గర స్టార్టింగ్ ఎక్కడ మొదలు పెట్టింది ఎక్కడండి? ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఈ ఘటనను ఖండించాయి అనే చోట మొదలుపెట్టి దీని అంతటికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్తూ ఉన్నారంటే ఇది ఎక్కడి జర్నలిజము, ఇది ఎక్కడి లెఫ్ట్ భావజాలము? వీళ్ళంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదా? శాంతి భద్రతలకు వీళ్ళ వల్ల ముప్పు కలగదా? గతంలో నార్త్ ఇండియాలో మాత్రమే మతం పేరుతో మూకదాడుల కల్చర్ ఉండేది, దాన్ని మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా ఈ మతోన్మాద కల్చర్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనికి దానికి లింక్ పెట్టేసి వాడు ఉన్మాది, వాడు సైకోగాడు, వాడు చేసిన పనిని మనందరికీ అంటగట్టి డిసెంబర్లో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో వీక్షణం వేణుగోపాల్ అనే సీనియర్ జర్నలిస్ట్ బుక్ స్టాల్లోకి వెళ్ళి ఈ బుక్ ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి ఒక పుస్తకాన్ని పట్టుకుని కొంతమంది వెళ్ళి ఆయన్ని బెదిరించారు. బెదిరించారా అడిగారా మనకు తెలుసు. హిందూ ధర్మాన్ని కించపరిచేలాగున్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలాగా చేశారా? అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? ఓకే ఓకే. వీక్షణం వేణుగోపాల్ గారు ఏమన్నారు? హిందువుల్ని తిట్టారా లేదా? అక్కడ తిట్టడంతో వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో అటు సైడ్ ఏమన్నా అనుకోనివ్వు, కానీ మనం రియాక్ట్ అవ్వకూడదు. చెప్తున్నా కదా, సూడో సెక్యులరిజం ప్రధానమైన కారణము ప్రభుత్వాల వైఫల్యాలు. మత విద్వేషాలను సీరియస్ గా తీసుకోవట్లేదు. మతోన్మాదాన్ని కట్టడి చేయకపోతే రకరకాల పేర్లతో అవును మరి 15 మినిట్ అనేవాడిని ఇంకా లోపల వేయలేదు, అది కేసు కూడా క్లోజ్ అయిపోయింది. అంకిత్ శర్మని దారుణాతి దారుణంగా 400 సార్లు పొడిచి చంపేశారు ఒక 6 దుర్మార్గులు దుండగులు ఢిల్లీలో. మర్చిపోయారా? శ్రద్ధా వాల్కర్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. యూపీలో 2 చిన్న పిల్లల్ని కేవలం మత కోణంలో 2 మతోన్మాదులు పీకలు కోసేశారు. ఒకడు చనిపోయాడు, ఒకడు ప్రాణాలతో బయటపడ్డాడు. చూస్తూ ఉన్నాం. మతం మారుస్తున్నాడు అనో హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు అనో దాడి చేస్తే మనల్ని కాదులే అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. నిరసన తెలిపే కమ్యూనిస్టుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే అప్పుడు కూడా చాలా మంది మనల్ని కాదులే, వాళ్ళే ఏదో తప్పు చేసి ఉంటారు అని చెప్పి సైలెంట్ గా ఉన్నారు.